హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ది ఫోన్ నంబర్ రాలేదన్నారు గైస్. సో ఇక్కడ ఫోన్ నంబర్ తీసుకొద్దాం ఇప్పుడు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. హెల్ప్ అండ్ సపోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాక సరాసరి కిందికి వెళ్ళిపోవాలి. కాంటాక్టర్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ బిజినెస్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం సాయి తేజ అంబులెన్స్ అనమాట. ఆల్రెడీ వెరిఫై ఉంది, కాకపోతే నంబర్ రావట్లేదు అంటే. ఇక్కడ సెర్చ్లో అడుగుతుంది మీకు ఏం కావాలి అని. అక్కడ మనం రాయాలి ఫోన్ నంబర్ నాట్ షోయింగ్ అని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూస్తుంది. కాంట్ సేవ్ ఫోన్ నంబర్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఫోన్ నంబర్ అనేది సేవ్ అవుతలేదు అక్కడ. అండ్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ముందు కేస్ ఐడీలు ఏమన్నా ఉంటే అవి వస్తాయన్నమాట. సో కింద నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇలా కొన్ని ఆప్షన్స్ అడుగుతుందన్నమాట. సబ్మిట్ యువర్ ఫోన్ రివ్యూ రిక్వెస్ట్ ఫర్ ఇండియా అని ఉంటుంది. మీరు ఇండియానే కాబట్టి ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకుంది, న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ జీమెయిల్ అనేది చేంజ్ అవుతుంటుంది కొన్నిసార్లు. ఒకవేళ జీమెయిల్ చేంజ్ అయినట్టయితే మీ జీమెయిల్ సెట్ చేసుకోండి. ఇక్కడ నాదే ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఒకవేళ చేంజ్ అయితే స్విచ్ చేసుకోండి. ఓకేనా, స్విచ్ చేసుకోండి. సబ్మిట్ ఇండియా ఫోన్ నంబర్ అపీల్ అని వచ్చింది. హ్యావ్ యూ ఆల్రెడీ సబ్మిటెడ్ ఏ ఫోన్ రివ్యూ రిక్వెస్ట్ అని ఉంది. నో, ఇది ఫస్ట్ టైం కాబట్టి. ఆర్ యూ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అకౌంట్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తున్నా. డిడ్ యూ రీడ్ గూగుల్ గైడ్లైన్స్ అంటే ఎస్. నేమ్, అఫీషియల్ నేమ్ ఏమో సాయి. ఫస్ట్ నేమ్ వచ్చేసి సాయి, లాస్ట్ నేమ్ వచ్చేసి తేజ. ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే ప్రైమరీ అకౌంట్ నాదే ఉంది కాబట్టి. ఓకే. అండ్ వాట్ ఈజ్ యువర్ బిజినెస్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ బిజినెస్ నేమ్ అడిగితే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఈ బిజినెస్ నేమ్ కాపీ చేస్తున్నా. ఇక్కడ బిజినెస్ వెబ్సైట్ అడుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే, ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. వేర్ డూ యూ మేనేజ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని అడుగుతుంది. ఐ మేనేజ్ త్రూ డైరెక్ట్లీ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ మ్యాప్స్ అని కొడుతున్నా. అప్పుడు ప్రొఫైల్ ఐడి అడుగుతుంది. ఈ ప్రొఫైల్ ఐడి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెకండ్ వన్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయంగానే కింద బిజినెస్ ప్రొఫైల్ ఐడి అని వస్తుంది. దాని పక్కనే కాపీ ఐడి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐడి కాపీడ్ అని వచ్చింది. కాపీ అయినట్టు అనమాట ఇప్పుడు ఐడి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ కాపీ అయిన ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V. చూడొచ్చు మీరు, ఇక్కడ ఐడి అనేది పేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ చూపించాలనుకుంటున్నారని అడుగుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ నంబర్ ఉంది, ఎస్, ఈ నంబర్ చూపించాలనుకుంటారు. సో ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ లైసెన్స్, యూటిలిటీ బిల్లు, ఆఫీస్ బోర్డ్ ఫోటో సబ్మిట్ చేయమంటుంది. నేను ఫస్ట్గా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే ఆధార్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది కొద్దిగా. ఓకే, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసా. ఇక్కడ సెకండ్ వన్ ఏమో లైసెన్స్ సెలెక్ట్ చేస్తున్నా, లైసెన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆఫీస్ బోర్డ్ సెలెక్ట్ చేస్తున్నా. కొన్నిసార్లు 5
5 ఆప్షన్స్ చూస్తుంది. అప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే బిల్ బుక్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైనా ఉంటే అవి సబ్మిట్ చేయండి. ఇక్కడ 3 అడుగుతుంది కాబట్టి 3 సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఈ 3 సబ్మిట్, ఈ 3 మెయిన్ గైస్, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ లైసెన్స్ షాప్ది లేదా లేబర్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది, అండ్ ఆఫీస్ బోర్డ్ ఫోటో ఉంటే పెట్టేయండి. డ్యూ యూ వాంట్ టు అప్డేట్ ఫోన్ నంబర్స్ ఫర్ 10 ఆర్ మోర్ ప్రొఫైల్స్ అంటుంది. నో అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒకటే ప్రొఫైల్ కాబట్టి. సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇలా సబ్మిట్ చేయగానే ఇలా యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ అని ఒక కేస్ ఐడి వచ్చింది. ఈ కేస్ ఐడిని కాపీ చేసి నోట్ ప్యాడ్లో ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ ఇది ఇలా సబ్మిట్ అయ్యాక గైస్, ఈ రోజు నుంచి ఒక 15 రోజుల లోపు మీకు ఎప్పుడన్నా ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వచ్చాక మీకు నంబర్ వెరిఫై అయినట్టుగా వస్తుంది. సో నేను ఒక పని చేస్తాను, నేను మళ్ళీ ఈమెయిల్ వచ్చాక వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. ఓకే. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ న్యూస్, దాదాపుగా 6 రోజుల తర్వాత నాకు ఇప్పుడే ఒక మెయిల్ వచ్చింది గైస్. ఇదేంటంటే, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్ అబౌట్ గూగుల్ ఫోన్ నంబర్ ఫర్ యువర్ బిజినెస్ ప్రొఫైల్. వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ద నంబర్ ఈస్ వ్యాలిడ్. యూ కెన్ expect the update to show the Google within few days if it hasn't already అని వచ్చారు. సో నేను ఇప్పుడు నా ప్రొఫైల్కి వెళ్ళి చూసినట్టయితే చూడొచ్చు, సాయితేజ అంబులెన్స్ సర్వీసెస్, ఇక్కడ కాల్ బటన్ వచ్చేసింది, ఇక్కడ నంబర్ కూడా వచ్చేసింది. చూశారుగా గైస్, నంబర్ వెళ్ళిపోతే ఈ విధంగా మనము అపీల్ పెట్టి నంబర్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, సస్పెన్షన్ ఇబ్బందులు ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8885577322. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.